అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ టొమాటో పచ్చడి అండి. ఇది ఒక నెల 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి సంవత్సరం అంతా ఏముండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5-6 నెలలు ఉంటుంది అనమాట. దీనికోసం అని చెప్పేసి ఒక 1/2 కిలో ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసి ప్యాన్ కింద ఆరబెట్టేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చక్కగా ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఆ 1/2 కిలో ఉసిరికాయలకి ఒక 1/2 కిలో టొమాటోస్ని చక్కగా కడిగేసి శుభ్రంగా తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట. తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉసిరికాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇవి కూడా చక్కగా లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా మెత్తపడిపోయి మ్యాష్ అయిపోయేంత వరకు వాటర్ అంతా టొమాటోస్లో మనకి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఎవాపరేట్ అయిపోయేంత వరకు మగ్గించేసుకోవాలన్నమాట. ఉసిరికాయలతో మనం ఉసిరావకాయలని, ఉసిరికాయ పొడులని, ఉసిరికాయ తొక్కు పచ్చడని, పులిహోరలని చాలా రకాలు మన ఛానల్లో చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఉసిరికాయతో మనం టొమాటో వేసుకుని పచ్చడి చేసుకోబోతున్నాం అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకి, టిఫిన్స్లోకి, అన్నిట్లోకి కూడా బాగుంటుంది అనమాట. ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలన్నీ తీసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టొమాటోస్ కూడా వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించేసుకోవాలి. రీసెంట్గా మన ఛానల్లో ఉసిరికాయతో మనం కారపొడి చేసుకున్నాం కదా, అంటే ఫ్లాగ్ సీడ్స్, నువ్వులు అన్నీ వేసి కారపొడి చేసుకున్నాం కదా. అది మా ఫ్రెండ్స్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మేము ట్రై చేసాం, చాలా బాగా వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ చేశారు. అలాగే డైరెక్ట్గా ఫోన్లు కూడా చేసి చెప్పారండి. ఇలా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేస్తే చాలా సంతోషం ఇస్తుందన్నమాట నాకు. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలన్నీ మగ్గేలోపు పక్కన ఒక చిన్న ప్యాన్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా మెంతులు వేసేసుకుని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు కొంచెం ఆపేసి స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ వేడి మీదే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసి వేయించేసుకుని ఇవన్నీ చల్లారిన తర్వాత అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని అది కూడా గ్రైండ్ చేసేసి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, దానిలో వేసేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలన్నీ మెత్తబడిపోయిన తర్వాత వీటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇంకొంచెం సేపు మగ్గాలండి. ఇలాగ మూత పెట్టి కలుపుకుంటూ మగ్గించేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. అప్పుడే కనీసం ఒక నెల 2 నెలలు నిల్వ ఉంటుంది. ఏమాత్రం వాటర్ ఉన్నా, ఉప్పు తక్కువైనా, మనం చేసే ప్రాసెస్లో ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా బూజు వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసేసుకుని చక్కగా ఈ టొమాటో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 5-6 నెలలు ఉంటుంది. బయట పెట్టుకుంటే ఒక నెల 2 నెలలు ఈజీగా ఉంటుందన్నమాట. మనం చక్కగా దీనిలో అన్నిట్లోకి వేసుకుని తినేసేయచ్చు. ఇప్పుడు ఇలా మగ్గిపోయి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉసిరికాయలు, ఈ మెంతుల పొడి వేసేసుకున్నాం కదా, దానిలో వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసి ఈ పచ్చడి మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను ఒక 1/2 బౌల్తో వేస్తున్నాను అనమాట. ఒక చిన్న మెజరింగ్ బౌల్ ఉంది నా దగ్గర. ఆ బౌల్తో ఏదైనా సరే ఒక మెజరింగ్ బౌల్ పెట్టుకుంటే మనకి అన్ని లెక్కలు కరెక్ట్గా ఉంటాయి అనమాట. ఈ 1/2 సాల్ట్ వేస్తే ఫుల్ టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోవాలి. ఇంకా కొంచెం వేసుకున్నా కూడా పర్వాలేదు. ఉప్పు ఎప్పుడు కూడా మనం ఆ రోజు టేస్ట్ చూసేసి వేసేస్తే సరిపోదన్నమాట. ఇంకొంచెం ఒక 2 రోజులు ఊరిన తర్వాత మనం ఏదైనా అన్నంలో కలుపుకుంటే ఉప్పు తక్కువైంది అనిపిస్తే, ఏ పచ్చడైనా అంతే, తక్కువైంది అనిపిస్తే కనుక మనం మళ్ళీ కొంచెం వేసేసుకుంటే నిల్వ ఉంటాయి. ఏదైనా కొంచెం ఉప్పు తక్కువైతే మనకు బూజు వచ్చేస్తాయి. మీరు పెడితే బాగుంటున్నాయి, నేను పెడితే పాడైపోతున్నాయి అంటూ ఉంటారు. ఇదనమాట సీక్రెట్. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఇక్కడ 1/2 కిలో గ్రౌండ్నట్ ఆయిల్ వేశాను. మన పోపు మన ఇష్టం. కొంతమంది ఆవాలు జీలకర్ర వేస్తారు. నేనైతే శనగపప్పు, మినపప్పు, ఆవాలు జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి వేశాను. ఈ టైంలో ఇంగు వేసుకుంటాం మేము. మీకు కావాలనుకుంటే ఇంగు వద్దనుకుంటే మళ్ళీ కొంచెం ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు వలిచేసి దీనిలో వేసేసుకోవచ్చు అనమాట. ఈ పోపు అంతా బాగా చల్లారాక మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి. లేకపోతే పచ్చడి ఉసిరికాయలు వేసాం కదా, కొంచెం నల్లగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇదంతా బాగా వేయించేసుకుని బాగా చల్లారి పెట్టేసుకుని ఈ పచ్చడిలో కలిపేస్తే ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ టొమాటో పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి అన్నంలోకి, టిఫిన్స్లోకి, అన్నిట్లోకి కూడా బాగుంటుంది. ఈ సీజన్ కదా, టొమాటోలు కూడా బాగా తక్కువ రేట్లే ఉంటున్నాయి. ఒక్కసారి కొంచెం పెట్టుకోండి, ఒక 1/2 కిలో పెట్టుకొని ఎవరైనా రాని వాళ్ళు, అంటే పచ్చళ్ళు ఇప్పుడు ట్రై చేయని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.